రామచంద్ర పరబ్రహ్మణే నమః. సంపూర్ణ రామాయణంలో 23వ భాగంలోకి వచ్చామండి. కిష్కింధకాండ, వాలి సుగ్రీవుల వైరం, దుందుభి కాయం, సప్తసాల భేదం. కథ వివరణ. వాలి సుగ్రీవుని వైరం కారణంగా సుగ్రీవుడు తన అన్న వాలితో పగ ఎలా ఏర్పడిందో రాముడికి వివరించాడు. నా తండ్రి మరణించినప్పుడు పెద్దవాడైన వాలి కిష్కింధకు రాజు కాగా నేను అతని సేవలో నిమగ్నం కావడం తటస్థించింది. దీని ముందు మాయుడనే దానవుని కుమారుడైన మాయావి ఒక స్త్రీ కారణంగా వాలితో వైరం పెట్టుకున్నాడు. తర్వాత ఒక రాత్రి వేళ అందరూ నిద్రిస్తుండగా ఆ మాయావి కిష్కింధ వచ్చి వాలిని ద్వంద్వయుద్ధానికి రమ్మని సవాలు చేశాడు. వాలి భార్యలు అతన్ని వారించే ప్రయత్నించినప్పటికీ ఆగ్రహ పరవశుడైన వాలి దాడికి వచ్చిన ప్రత్యర్థితో తలపడటానికి రాజసౌధం నుంచి బయటకు వెళ్ళాడు. నేను మా అన్నను అనుసరించి వెళ్ళాను. మమ్మల్ని చూడగానే మాయావి భయపడి పారిపోయాడు. మేము మాయావిని తరుముతూ వెంటపడగా అతను దట్టమైన పొదల చేత ఆచ్ఛాదింపబడి ఉన్న అగాధమైన అంధకార బంధురమైన గుహలోకి చొరబడ్డాడు. నన్ను గుహద్వారం వద్ద కావలి ఉండమని చెప్పి వాలి ఆ దానవునితో పోరాడటానికి గుహలోకి వెళ్ళాడు. ఆ తర్వాత ఒక పూర్తి సంవత్సరం గడిచింది. అంతకాలం నేను ద్వారం వద్దనే పహారా కాస్తూ నిలిచి ఉన్నప్పటికీ నా సోదరుడు జాడ కనిపించలేదు. అకస్మాత్తుగా గుహలో నుండి నూరుగురుతో కూడిన రక్తం రావడం గమనించాను. పలువురు దానవులు అరుపులు ధ్వని కూడా నాకు వినిపించింది. కానీ నా సోదరుడి కంఠస్వరం మాత్రం వినిపించనే లేదు. నేను వాలి వధించబడి ఉంటాడన్న నిర్ధారణకు వచ్చాను. అంతటా ఒక పెద్ద బండరాతితో గుహ యొక్క ముఖద్వారాన్ని మూసివేసి మళ్ళీ ఆ రాక్షసుణ్ణి వెనక్కి రాకుండా ఏర్పాటు చేశాను. నా సోదరుడి దివంగత ఆత్మ యొక్క శ్రేయస్సు కోసం జలతర్పణం చేశాను. నేను కిష్కింధకు తిరిగి రాగానే సజీవులను నన్ను రాజసింహాసనంపై ప్రతిష్ఠించారు. నేను ధర్మబద్ధంగా రాజ్యపాలన చేయసాగాను. కానీ కొంతకాలం గడిచిన పిమ్మట వాలి ఆ దానవులను సంహరించి తిరిగి వచ్చాడు. వచ్చి సింహాసనం మీద నేను ఆసీనుడిని కావడం చూచి క్రోధంతో సజీవులను బంధించి నేను నిజంగా చెప్పిన వినకుండా రాజ్యము పొందటానికి నన్ను బయటికి రాకుండా గుహద్వారం మూసివేశావు. ఆ సుగ్రీవుడా, మోసం చేశావు. నా భార్యను కూడా స్వాధీనం చేసుకొని నన్ను రాజ్యం నుండి తరిమేశాడు. ఆనాటి నుండి నేను ఈ ఋష్యముఖ పర్వతం మీద నివసిస్తున్నాను అని సుగ్రీవుడు తన కథ మొత్తం రాముడికి చెప్పాడు. అంతట రాముడి ప్రియమైన సుగ్రీవా, నీవు నీ భార్యను రాజ్యానికి తిరిగి పొందగలిగేలా నేను వాలిని సంహరిస్తాననే విషయమై నిశ్చింతగా ఉండు అన్నాడు. వాలి శక్తి. సుగ్రీవుని సందేహం. ఒక దెబ్బతో 7 సాల వృక్షాలను కూల్చగలడు. కైలాస పర్వతాన్నే కూల్చగలిగిన శక్తి ఉన్న దుందుభిని సంహరించిన వాడు వాలి. అలాంటి వాణ్ణి రాముడు గెలవగలడా అని సుగ్రీవునికి చిన్న అనుమానం కలిగింది. దుందుభి కాయం.
అప్పుడు రాముడు తన శక్తిని నిరూపించడానికి వాలిని చూపించి దుందుబి అనే రాక్షసుడి కొండంత అస్థిపంజరాన్ని తన కాలి బొటనవేలుతో నూలుపోగులా ఎత్తి 10 యోజనల దూరంలో పడేలా విసిరాడు. సప్తసాల భేదన అయినా సుగ్రీవుడు పూర్తిగా తృప్తి చెందకపోయేసరికి రాముడు తన బాణాన్ని వదిలాడు. ఆ బాణం 7 సాల వృక్షాల ఒక పర్వతాన్ని భూమిని చీల్చుకుంటూ వెళ్ళి మళ్ళీ తిరిగి రాముడి బాణాలు పొదిలోకి వచ్చి చేరింది. ఈ అద్భుత పరాక్రమాన్ని చూసి సుగ్రీవుడు రాముడి పాదాలను నమస్కరించి, స్వామి, వాలిని చంపగల వీరుడివి నువ్వే అని నమ్మాడు. కిష్కింధకు పయనం. రాముడి ధైర్యవచనాలతో సుగ్రీవుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. అందరూ కలిసి వాలితో తలపడ్డానికి కిష్కింధ వైపుగా బయలుదేరారు. రేపటి భాగంలో వాలి సుగ్రీవుల మొదటి యుద్ధం. గజపుష్పి మాల. వాలివధ. జై శ్రీరామ్. సశేషం.